టీడీపీ నేతలు పదవిలో ఉన్నా లేకపోయినా అవినీతిలో మాత్రం దూసుకుపోతూనే ఉండేలా తీర్చిదిద్దుతారు కాబోలు ఆ పార్టీ నాయకులు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఓ టీడీపీ మాజీ ఎమ్మెల్యే తమ పార్టీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యేతో పోటాపోటీగా అక్రమ దందాలు చేస్తూ రెండు చేతులతోనూ సంపద సృష్టించుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే అవినీతితోనే గుండెలు బాదుకుంటున్న నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యేతో సమానంగా వసూళ్లు చేసేస్తూ ఉండటంతో నరకయాతన అనుభవిస్తున్నారు. కూటమి పాలన తమ ప్రాణాలు తీస్తోందని నిప్పులు చెరుగుతున్నారు. ఉదయగిరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున కాకర్ల సురేష్ అనే ఎన్ఐఆర్ బరిలోకి దిగారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావే టీడీపీ నాయకత్వానికి కాకర్ల సురేష్ పేరు సిఫారసు చేశారు. తానే టికెట్ ఇప్పించాను కాబట్టి ఒకవేళ ఎమ్మెల్యే అయితే 5 ఏళ్ల పాటు నియోజకవర్గంలో తన మాటకు ఎదురే ఉండదని బొల్లినేని ఆశపడ్డారట. అయితే ఎన్నికల అనంతరం కూటమి అధికారంలోకి రాగానే బొల్లినేని అంచనాలు తల్లకిందులయ్యాయి. బొల్లినేని మాటలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పట్టించుకోవడం లేదట. మాజీ ఎమ్మెల్యే అయిన బొల్లినేనికి అసలు ప్రాధాన్యతే ఇవ్వకుండా తన పనిలో తాను బిజీగా ఉంటున్నారట కాకర్ల సురేష్. దీంతో బొల్లినేనికి బాగా మండుకొచ్చిందట. తన కరుణా కటాక్షాలతో ఎమ్మెల్యే అయిన వ్యక్తి తన మాటకే విలువ ఇవ్వకపోవడంపై బొల్లినేని అనుక్షణం రగిలిపోతూనే ఉన్నారు. ఈ బాధను సైలెంట్ గా భరించలేక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి దృష్టికి కాకర్ల వ్యవహారాన్ని తీసుకెళ్లారట బొల్లినేని. అంతా విన్న చంద్రబాబు నాయుడు బొల్లినేనిని సంతృప్తి పరచడానికి పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ఆ పదవిని అందుకుని కాలర్ ఎగరేసుకుంటూ బొల్లినేని నియోజకవర్గానికి వస్తే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పట్టించుకోనే లేదట. దీంతో బొల్లినేనికి మరీ మండుకొచ్చింది. ఇద్దరూ కలిసి నియోజకవర్గ పార్టీని 2 వర్గాలుగా చీల్చేశారు. ఒక వర్గం అనుచరులు నేతల పనులను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేసి పెడుతున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని అనుచరులకు ఏ పని వచ్చినా బొల్లినేని అధికారులకు చెబితే వెంటనే ఆ పనులు అయ్యేలా చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేశారట. ఈ అధికారాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగిస్తే బానే ఉండేది కానీ బొల్లినేని అలా చేయడం లేదట. ఎమ్మెల్యే కాకర్ల తీరుతో చంద్రబాబుకు కూడా ముచ్చెమటలు పడుతున్నాయట. ఇటీవల చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించిన సంగతి తెలిసిందే. అందులో ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు 164వ ర్యాంకు వచ్చిందట. అంటే కూటమి తరపున ఎమ్మెల్యేలుగా ఉన్న 164 మందిలో చిట్ట చివరి స్థానం కాకర్లదే అన్నమాట. తీరు మార్చుకుని ప్రజలకు చేరువ కాకపోతే పార్టీ పుట్టిమునగడం ఖాయమని చంద్రబాబు కంగారు పడుతున్నారట. అటు ఎమ్మెల్యే అయినా ఇటు మాజీ ఎమ్మెల్యే అయినా తమ చేతుల్లో ఉన్న అధికారాన్ని తమ సొంత పైరవీలకు అక్రమ దందాలకు వాడుకుంటూ 2 చేతులా సంపాదించేసుకుంటున్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఒక్కరి అవినీతినే భరించలేకుండా ఉన్నామనుకుంటే 2 నేతల అవినీతి పేట్రేగిపోవడంతో ఉదయగిరి ప్రజలు ఏం చెయ్యాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.